వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల తమిళనాడు సీఎం విజయ్ మీద డిఎంకే ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని, పార్టీ నాయకుల్ని, అధినేతల్ని ఇష్టానురీతిగా మాట్లాడుతున్నా, తిడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు? తమిళనాడుకి ఒక న్యాయం, ఆంధ్రాకి ఒక న్యాయమా? అక్కడ వ్యవస్థలో అతను శిక్షిస్తే ఇక్కడ వ్యవస్థలు ఎందుకు మెన్నుకొని పోతున్నాయి? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? తేడా ఎక్కడ ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమ శ్రీనివాస్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. తమిళనాడులో విజయ్ని ఒక మాట అంటే డిఎంకే ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. అదే ఆంధ్రప్రదేశ్లో చర్యలు లేవు, అరెస్టులు చేసిన శిక్షలు లేవు. ఇక్కడికి న్యాయం ఒకటి కదా? రాజ్యాంగం ప్రకారం అక్కడ శిక్షించినప్పుడు ఇక్కడ ఎందుకు శిక్షించలేకపోతున్నారు? ఇప్పుడు యాక్చువల్గానండి ఆ మధ్యకాలంలో హైకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే పోలీసులను చాలా గట్టిగా మందలించింది. అంటే వీళ్ళు విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని ఫ్లెక్సీలు వేసారు, రప్ప ఫ్లెక్సీలు వేసి చూసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ని గట్టిగా మందలించారు న్యాయస్థానం, హైకోర్టు, ఉన్నత న్యాయస్థానాల్లో. మీరు అలా ఎందుకు ఉపేక్షిస్తున్నారో, ఈ రకమైన విద్వేషాలను ఎలా, సమాజానికి హానికరం కదా, వీళ్ళ పట్ల మీరు ఎందుకు సానుకూలంగా ఉదాసీనంగా ఉంటున్నారని చెప్పేసి గట్టిగా హైకోర్టు తలంటేసింది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో దాదాపు ఈ 2 సంవత్సరాల్లో కూడా చాలామంది ప్రభుత్వాధినేతలని, రాజ్యాంగబద్ధ పదవులు ఉన్న వాళ్ళని, లేకపోతే సమాజంలో కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా విద్వేషాలు రెచ్చగొట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా లేరు. పోలీసులు అరెస్ట్ చేస్తే రకరకాల కారణాలతో వాళ్ళని వెంటనే విడిచిపెట్టడం జరిగింది. రిమాండ్ చేయట్లా, ఎవరో రిమాండ్ ఇవ్వట్లా. ఇప్పుడు కేవీ రెడ్డి ఎవరో ఒక ఆయన జర్నలిస్ట్ని తీసుకెళ్లారు, మొన్న బొబ్బిలి పోలీసులు తీసుకెళ్లారు కదా, అతను కూడా అంతకుముందు సార్ అరెస్ట్ చేస్తే అతన్ని రిమాండ్ రిజెక్ట్ చేసి పంపించేశారు. తిరిగి అతను మళ్ళీ అంతకన్నా దారుణంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మొన్న తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఉదహరించి ఉంటారు, అందుకని అతను రిమాండ్ చేశారు. ఇప్పుడు ఇతను రావణ్ అని అతను అరెస్ట్ చేశారు. అతను చాలా దారుణంగా, ఒక రకంగా విద్వేషపూరితంగానే మాట్లాడాడు. అతన్ని అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు, మళ్ళీ ఇంకోళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. అంటే చట్టంలో ఉన్న లొసుకులను ఎలా వాడుకుంటున్నారో చట్టాన్ని కూడా అలాగే అమలు చేస్తున్నారు. తాడిందని ఇవ్వడండి, తలందని ఇవ్వడండి. కానీ అది కరెక్ట్ కాదు కదా. అతను రిమాండ్ ఎందుకు ఇవ్వట్లేదు? సమాజాన్ని ఇప్పుడు వాళ్ళ దృష్టికి ఎలా కనపడుతుంది? ఇప్పుడు తమిళనాడులో ఒక సీఎంనే అలాగంటే అతను ఒక ఎమ్మెల్యేనే అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. ఇక్కడ ఎందుకు జరగట్లా? సీఎంనే, డిప్యూటీ సీఎంనే, మంత్రుల్ని, మహిళల్ని, కోడిగుడ్డ అమర్నాథ్, అతను కోడిగుడ్డ అంటున్నారు కదా, అమర్నాథ్గా ఎంత దారుణంగా మాట్లాడాడు. ఒక మహిళ, కదండి, ఒక మహిళ పట్ల అతను అలా మాట్లాడితే అతను బయటకు వచ్చి నేను అన్నదాన్ని కట్టుబడి ఉన్నానంటే కూడా చర్యలు లేవంటే అసలు ఎక్కడుందో లోపం అనేటువంటిది అర్థం అవట్లేదండి. అతని మీద కేసు కూడా పెట్టినట్లేరుగా. అసలు ఇదేం అర్థం అవట్లా. దీని పరిష్కారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారిని కలిశారు. ఈ సోషల్ మీడియా, డిజిటల్ డెవిల్స్ మీద కఠినమైన చర్యలు, ఇది కాదండి. వీళ్ళందరూ అప్పుడు ప్రభుత్వాధినేతలు ఆలోచించుకోవాలి. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, మంత్రివర్గ సమావేశంలో ఒక చట్టం అయితే చేసుకోవాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక చట్టం చేశారు. ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన, విద్వేషాలు రెచ్చగొట్టాలని ట్రై చేసిన, సమాజ సమతుల్యతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ మీద సంవత్సరం పాటు విచారణ ఉండదు, జైలే. తర్వాత విచారణ చేస్తారు. అది ఎందుకు అమలు చేయరండి? ఇక్కడ 3 పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఉన్నారు. ఇక్కడ ఎంతసేపు వీళ్ళు బీజేపీనేమో మతపరంగా విమర్శిస్తున్నారు, హిందూ మతం మీద దాడి చేస్తున్నారు, కులాల మీద దాడి చేస్తున్నారు. నెక్స్ట్ పార్టీల పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. ప్రతిదానికి అభూత కల్పనలో ఫేక్ న్యూస్లో ప్రధాన మీడియా కూడా దాని మీద చర్యలు కనపట్ల. ఒకవేళ ఎవరైనా అరెస్ట్ చేసినా వాళ్ళకి వెంటనే విసులుబాటు దొరుకుతుంది. ఏకంగా ఒక ప్రాంతం వేసీలు అన్న వాళ్ళని విడిచిపెట్టేశారు. దాన్ని కండక్ట్ చేసిన మోడరేటర్ని కూడా ఇతను ఎందుకు అరెస్ట్ చేశారు, వదిలేని అన్నారు. దీనికి ఎవరు పరిష్కారం, ఎవరు చెప్తారు సమాధానం? వీళ్ళు అలాగే అదుపులో ఉంటారు. వ్యవస్థలు చెప్పాలి సమాధానం. వ్యవస్థలే దీన్ని వీళ్ళు ఇలా పేటరైపోవడానికి కారణం వ్యవస్థలేనండి. ఎందుకంటే ప్రభుత్వాధినేతలుగా ఉన్న వాళ్ళు వీళ్ళు కేసు పెడుతున్నారండి, వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి వదిలేస్తుంటే దీనికి ఎవరు బాధ్యులు? ఆ కోర్టుల మీద వ్యాఖ్యానించి ఆ జడ్జిని కూడా మిమ్మల్ని దారుణంగా మాట్లాడారు కదండి. వాళ్ళ మీద కేసు తెలియదు, వాళ్ళ మీద కేసులు కూడా ఏమైపోయినాయి తెలియదు. ఆ విషయంలో ఉన్న ఆ న్యాయమూర్తులు వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళదే బాధ్యత కదా సమాజంలో.
వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళే ఎవరైనా సరే. అతీతులు ఎవరు కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అతీతులుగా ఎవరు ఉండలేరు. దీన్ని బట్టి భావ ప్రకటన స్వేచ్ఛకు నిర్వచనం మారిపోతా ఉంది. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ కంటే ఇప్పుడు నిన్న మొన్న ఒక అనుమతి ఇచ్చారు మీటింగ్కి. వాళ్ళు అనుమతి ఇచ్చిన ప్రకారం వాళ్ళు మాట్లాడారా? వాళ్ళు ఏం మాట్లాడారు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాల్సింది ఏంటి, మాట్లాడింది ఏంటి? అవును. అలాగే జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇచ్చిన దానికి అతను అనుమతికి లోపడి నిబంధనలు లోబడి అతను ఉన్నాడా? దీనిలో ప్రభుత్వం సీరియస్గా లేకపోతే అల్టిమేట్గా నష్టపోతారు. ఎందుకంటే 2 ఏళ్ళు అయిందండి ఈ ప్రభుత్వం చాలా కక్ష లేకుండా, కక్షా రాజకీయాలు చేయకుండా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అంటే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు దానికి సరిపడా ఆధారాలు సమర్పించకపోవడం వల్ల రిమాండ్ చేయలేకపోతున్నారంట. మీకు సరైన కేసులు నమోదు చేయకపోవడం కూడా తప్పే. న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే ఆ సెక్షన్ ప్రకారం చూస్తాయి. ఇక్కడ లీగల్ టీం వైఫల్యం, లీగల్ వైఫల్యం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం లీగల్గా ఉన్నవాళ్ళు అడ్వకేట్ జనరల్ వీళ్ళ లీగల్ వైఫల్యం ఉంది. అది ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేయట్లా. వాళ్ళు కూడా అందులో కొంతమంది కుమ్మక్కి అయిపోయినట్టు అనిపిస్తుంది. అవతలతోటి కాంప్రమైజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. లేకపోతే చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇక్కడ రావణ అనేటువంటి నథింగ్ ఎవడ చిన్నోడు అలా చాలా విషయాలు పేరు నాని, కొడాల నాని ఇది ఏమైందండి? అతను కోర్టుకు వెళ్ళినాడు, తగిలించుకుని వెళ్తున్నాడు. మొన్నటిదాకా బ్యాగ్ తగిలించుకున్నాడు, బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇది ప్రజల్లో ఒక అండ్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అతనేమో కొంతమంది విషయంలో అక్రమ కేసులను సరిపెట్టి కంట్రోల్ చేయాలండి. వాళ్ళు చట్టాన్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు వేరే దారిలో వచ్చి వాళ్ళని అదుపు చేయాలి. ఇప్పుడు మీకు ఇక్కడ కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఉన్నట్టు నేరం జరిగిన తర్వాత దాని మీద శిక్షించడం, నేరాలు అదుపు చేయడం అనేటువంటి, నేరం జరగకుండా చూడటం ఒకటి ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉండాలి, వాళ్ళని అదుపు చేయాలి, వాళ్ళు నోరెప్పకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం. కేసే లేకుండా, ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపల పెట్టిన వ్యవస్థ ఇవాళ దుర్మార్గంగా వ్యవహరిస్తున్న రిమాండ్ కూడా విధించలేకపోతుంది. ఇప్పుడు మీకు లోత్రా గారు ఏమన్నాడంటప్పుడు దేవుడే కాపాడాలన్నాడు బయటకు వచ్చి. అంటే ఏ రకమైన ఆధారం లేకుండా చాలా దారుణంగా రిమాండ్ చేశారు అప్పుడు ఆవిడ. మరి ఇవాళ ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళకి డైరెక్ట్గా నేరాలు చేసి దొరికిన వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం అట్లా. 3 సార్లు రిమాండ్ ఎక్స్టెన్షన్ చేశారు. డెఫినెట్గా లీగల్ టీం వైఫల్యం అండి. ఇప్పుడు మరి ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ అలాగా లీగల్గా వైఫల్యం అయితే ఉంది, ఇందులో అనుమానం లేదండి. పోలీస్ వ్యవస్థ కూడా సమీక్ష అంతే. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు టోటల్గా ఒక సిస్టము బిల్డప్ అవట్లా, రాంగ్ సెలక్షన్ చేశారేమో అనుకుంటున్నాం బాబు గారి విషయంలో. అంటే ఆయన ఉద్దేశం వేరే ఉంటుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళు పనిచేయట్లేదేమో అనిపిస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రిని విమర్శించిన డిఎంకే ఎమ్మెల్యేని రిమాండ్ చేసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తున్న రిమాండ్ విధించట్లేదంటే లీగల్ టీం వైఫల్యమే అంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ